సో, మనిషికి అనారోగ్య సమస్యలనేవి సర్వసాధారణం. అయితే వాటిలో మనము ఎక్కువగా చూస్తున్నాం ఏంటంటే, డయాబెటిస్, బీపీ ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్‌తో పాటు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా అందరిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇవి మొండిగా ఉంటాయి. తగ్గనే తగ్గవు. ఇక కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చాయంటే మనకు ఒక పట్టాన తెలీదు. కిడ్నీ ఫెయిల్ అయ్యేంత వరకు కూడా కిడ్నీ బావుందనే మనం అనుకుంటూ ఉంటాము. అయితే అసలు కిడ్నీ ఫంక్షనింగ్ అనేది దెబ్బతిందని మనకెలా తెలుస్తుంది? ఎందుకు కిడ్నీ ఫంక్షన్ ఫెయిల్ అవుతుంది? సో, కిడ్నీలు బావుండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, దీని గురించి ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఏం చెప్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గుప్తా గారు ఫ్రమ్ గుప్తాస్ పతంజలి ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్ నుంచి. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు లాస్ట్ టైం లైవ్‌కి వచ్చారు. నేను చాలా రిక్వెస్ట్ చేస్తే వచ్చారు మీరు. అవును. ఆ లైవ్‌కి వచ్చిన తర్వాత ఎన్నో ఎంక్వైరీస్ ఏమని కిడ్నీ ఇష్యూస్ గురించి మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అని. అవును. కిడ్నీ సంబంధిత సమస్యలు ఇప్పుడు బీపీ, షుగర్లు ఇట్లాంటివి అంటే ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి ఉంటూ ఉన్నాయి. అవి ఖచ్చితంగా మనం అవును. మాట్లాడదాం. కానీ ఈ కిడ్నీ ఇష్యూ కిడ్నీ ఫెయిల్ అయ్యేంత వరకు తెలియదు. మొత్తం పూర్తయిన తర్వాత అవును. పాడైన సైలెంట్ తర్వాత కిల్లర్. మాత్రమే తెలుస్తుంది అంటారు. కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ఎందుకు దెబ్బతింటది? ఎవరిలో దెబ్బతింటది? కిడ్నీ ఫెయిల్ అయ్యేంత వరకు ఎందుకు తెలియదు అసలు? అవును. ఈ మధ్యలో కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ఓన్లీ ఒక సీనియర్ సిటిజన్స్కే చూసేవాళ్ళం మేము. యంగ్ ఏజ్లో వస్తున్నాయి, మిడిల్ ఏజ్లో వస్తున్నాయి, చిల్డ్రన్స్లో కూడా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. కిడ్నీ సమస్యలు రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఈ బీపీ. చాలామందికి బీపీ ఉంటుంది కానీ వాళ్ళు చెకప్ చేసుకోరు. ర్యాండమ్గా ఎప్పుడో చెకప్ చేసుకుంటారు. హై బీపీ ఉంటుంది. ఎన్ని రోజుల నుంచో హై బీపీ ఉండడం వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. బీపీ కంట్రోల్ లేకపోవడం కూడా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. హై డయాబెటీస్ వల్ల కూడా కంట్రోల్ అయిపోతుంది. ఫ్యామిలీ ఇష్యూ వల్ల కూడా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ జంక్ ఫుడ్, ప్లాస్టిక్ ఫుడ్ ఆర్ సో మెనీ ప్యాకేజ్ ఫుడ్ వల్ల కూడా వస్తుంది. అన్నిటికన్నా ఇంకో ముఖ్య కారణం ఏంటంటే లేడీస్ చాలా వరకు మైగ్రేన్కు ట్యాబ్లెట్స్ వాడతారు, పెయిన్ కిల్లర్స్. మైగ్రేన్ వచ్చినప్పుడల్లా 2-3 ట్యాబ్లెట్స్ వాడతారు. మెన్సెస్ పెయిన్ గురించి వాడతారు. చాలా పెయిన్ కిల్లర్స్ వాడుతూనే ఉంటారు. సో ప్రొలాంగ్డ్ యూజ్ ఏదో ఒకసారి ట్యాబ్లెట్ వాడితే పర్లేదు. ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఇట్ passes through kidney and it damages the kidney. Then kidney damage అయినంత వరకు తెలియదు. ఒకసారి బయటపడిన తర్వాత అకార్డింగ్ టు అలోపతిక్ డాక్టర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ఇట్. మా దగ్గర వీ ఆర్ డూయింగ్ రీసెర్చ్ ఇన్ సో మెనీ ఇయర్స్. వీ గాట్ R&D ఫెసిలిటీ ఆల్సో. మేము కిడ్నీ వాళ్ళకు ఎలా న్యాచురల్ పద్ధతిలో తగ్గించాలి, ఫుడ్స్ ఏం తీసుకోవాలి, ట్రీట్మెంట్స్ ఏం చేయాలి. సో మా ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో వీ గాట్ ఆల్ స్పెషాలిటీస్. మా దగ్గర 100 ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. We got one homeopathic doctor, Ayurvedic doctor, acupressure doctor, naturopathy doctor, acupressure doctor, leech doctor, Singi doctor, Chiro doctor. So many specialties అన్ని ఒక రూఫ్లో ఉన్నాయి. అన్నీ ఒక రూఫ్లో ఉన్నాయి. సపోజ్ అలోపతిక్లో డిఫరెంట్ స్పెషాలిటీస్ ఎలా ఉంటాయో ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నీ ఒకటే దగ్గర. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు బయట సపరేట్ అనుకోండి, హోమియోపతి డాక్టర్ వెళ్తే అతను సజెషన్ ఇస్తాడు. అగైన్ ఆయుర్వేదిక్ డాక్టర్ విల్ గివ్ సజెషన్. పేషెంట్స్ విల్ గెట్ కన్ఫ్యూజ్. మా దగ్గర అంటే కోఆర్డినేషన్. మా అందరు డాక్టర్స్ అందరం కలిపేసి సపోజ్ ఒక పేషెంట్ వచ్చాడు, అందరం ఎగ్జామ్ చేసి అతనికి ఏ ట్రీట్మెంట్ చేయాలి, హోమియోపతిక్లో ఏం మెడిసిన్ ఇవ్వాలి, ఆయుర్వేదిక్లో ఏం థెరపీస్ చేయాలి, నేచురోపతి డాక్టర్ విల్ సజెస్ట్ ఇతనికి ఈ ప్రాబ్లమ్కు ఏ నేచురోపతి ఫుడ్ అయితే బెస్ట్, తొందరగా ఫాస్ట్గా రికవరీ అవుతారు చెప్తారు. యోగా డాక్టర్ ఎగ్జామ్ చేస్తాడు. ఇతనికి అతను థెరపీస్తో పాటు ఏ ఎక్సర్సైజ్ అయితే బెటరో తొందరగా రికవరీ, బ్యాక్ పెయిన్ అనుకోండి, ఏ ఎక్సర్సైజ్ అయితే బెటరో అతను బ్యాక్ పెయిన్ ఎక్సర్సైజ్ చూపిస్తాడు. సో అక్యుప్రెషర్ డాక్టర్ ఏం చేస్తారంటే ఎక్కడైతే అక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయో పేషెంట్స్ ట్రైనింగ్ ఇస్తాము, మళ్ళీ వాళ్ళ మొబైల్లో కూడా రికార్డ్ చేస్తాం. కాబట్టి పేషెంట్స్కు ఈజీ అవుతుంది. సో ఇవన్నీ న్యాచురల్ వేస్లో కాబట్టి ఆల్ టుగెదర్ వీఆర్ డూయింగ్. ఇంకోటి అంటే ఒకదానికోటి సింక్ అవుతుంది, బయట సింక్ కాదు. సో ఆ డాక్టర్కి వెళ్ళాలి, ఈ డాక్టర్ అతను డాక్టర్ చెప్తాడు, ఇతను డాక్టర్. సో మేము అందరం కలిపి సింక్ చేస్తాం కాబట్టి ద రిజల్ట్స్ ఆర్ వెరీ ఫాస్ట్. మేము ఆల్మోస్ట్ ఒక 5,000 పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్ ట్రీట్ చేసి ఉండొచ్చు. చాలా వరకు తగ్గుతున్నాయి. మ్యాక్సిమం 1 month, 1.5 months, 2 months, 3 monthsలోనే కిడ్నీ క్రియాటినిన్ తగ్గుతుంది. అట్లీస్ట్ 50% అయినా తగ్గుతుంది. ఇన్ కేస్ అలోపతిక్లో చాలామంది మా దగ్గర పేషెంట్స్ వస్తున్నారు. డాక్టర్ గారు మాకు మన కాకినాడ నుంచి వచ్చారు, డాక్టర్ గారు మాకు డయాలిసిస్ చెప్పారు. డాక్టర్ కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్లో మాకు తోచం లేదు, మా హస్బెండ్ డయాలిసిస్ అంటే భయపడుతున్నారు. ప్రతి 2 రోజులకు 3 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ కావాలి, 8-9 hours పడుకోవాలి, బ్లడ్ అంతా మళ్ళీ పెయిన్ఫుల్, టైర్డ్నెస్, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుగురించి దర్ ఆప్టింగ్ న్యాచురల్ ట్రీట్మెంట్స్. డాక్టర్ గారు మీ దగ్గర ఈ పోడ్కాస్ట్ మన లాస్ట్ టైం ఇంటర్వ్యూ చూసి చాలామంది పేషెంట్స్ వస్తున్నారు.
డాక్టర్ గారు ఏమైనా మార్గం ఉందా, ఎందుకంటే మా ట్రీట్మెంట్ వల్ల మేము ఆపరేషన్ చేయడం లేదు, కోయడం లేదు, ఏం చేయడం లేదు, అండ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆల్సో. ఒక టాబ్లెట్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఎప్పుడైనా కానీ మేమందరం చూసేది ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత మాకు చాలా అర్థమైంది ఏంటంటే న్యాచురల్ వేస్ ఏమున్నాయి జబ్బులు తగ్గించుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. పేషెంట్స్ కూడా ఏంటంటే సపోజ్ అలోపతి కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ అంటారు డయాలిసిస్ అంటారు, పేషెంట్స్ సర్చ్ చేస్తున్నారు నెట్లో కిడ్నీ డయాలిసిస్కు న్యాచురల్ మార్గాలు ఏమున్నాయి, న్యాచురల్ మార్గాలు ఏమున్నాయి, వందల వేల మంది సెర్చ్ చేస్తున్నారు. ఆల్టర్నేట్ ఏముంది, ఆల్టర్నేట్ ఏముంది, ఆల్టర్నేట్ ఏముంది అని సెర్చ్ చేస్తున్నారు. నేను ఇంటి హోమ్ రెమెడీస్ మేము రీసెర్చ్ చేసాము, ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. ఇవి మీ ఇంటి పక్కనే ఉంటాయి. దీన్ని వేపాకు అంటారు, నీమ్ లీవ్స్. దీనికి మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చెప్పండి వేపాకు మన డబ్బులు ఖర్చు అవుతాయి? ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి కార్నర్లో ఉంటుంది ఇది. జస్ట్ ఒక 4 వేపాకులు, ఒక 5 వేపాకులు, ఇది రావి ఆకులు, పీపుల్ ట్రీ అంటారు, నీమ్ లీవ్స్ అంటారు. జస్ట్ దీన్ని గ్రైండ్ చేసి ఒక 150 ml తీసుకున్నా వాళ్ళ రోజు 2 సార్లు 3 సార్లు తీసుకుంటే ఒక 2 monthsలో కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ తగ్గుతుంది. చాలా మొత్తం టెస్టిమోనియల్స్ ఉన్నాయి. రావి ఆకు అంటే సింపుల్, ఎక్సలెంట్. మేమైతే దీంతో పాటు వీడు సో మెనీ థెరపీస్, కానీ ఇది ఒక రాంబాణం లాగా పనిచేస్తుంది కిడ్నీ పేషెంట్స్కు. మేము మొత్తం దీని గురించి చాలా రీసెర్చ్ చేసాము, టెస్టిమోనియల్స్ ఉన్నాయి, రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. జస్ట్ ఈ రావి ఆకు కూడా మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి గుడిలో ఉంటుంది, ఇంటి దగ్గర ఉంటుంది, పక్కన ఉంటుంది. ఒక కొమ్మ తెచ్చారనుకోండి మీకు ఒక 20 days వస్తుంది. ఒక 3 ఆకులు తీసుకోవాలంతే. వి డి నాట్ స్పెండ్ ఎనీ, దీనికి అస్సలు డబ్బు కాదు. 3 రావి ఆకులు, 5 వేపాకులు, జస్ట్ కొంచెం ఒక 50 ml వాటర్ వేసేసి గ్రైండ్ చేసేసి దాన్ని ఫిల్టర్ చేసి తీసుకోమంటున్నాం. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి. అలా తీసుకున్న వాళ్ళు ఈవెన్ డికాక్షన్ కూడా చేయమంటున్నాం. అలా డైరెక్ట్ గ్రైండ్ చేస్తే బెటర్. అలా తీసుకున్న వాళ్ళు జస్ట్ అవి ఒక 5, ఒక 3 వేసి వాటర్లో వేసి బాయిల్ చేసి దాన్ని డికాక్షన్ చేసి ఫిల్టర్ చేయడం వల్ల కూడా రిజల్ట్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్. ప్రతి ఒక్కరు ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం డిటెక్ట్ అయిందో, డౌట్ అనిపిస్తుందో, బాడీ ఫేస్ స్వెల్లింగ్ ఉంది, లెగ్ స్వెల్లింగ్ ఉంది, వాళ్ళ క్రియాటిన్ ఎక్కువ ఉంది, ప్రోటీన్ యూరియా ఉంది, కిడ్నీ ఫంక్షన్ సరిగా లేదు, ట్రై చేయండి, నష్టం లేదు కదా. ఇప్పుడు కిడ్నీ ఫంక్షన్ సరిగా లేదంటే ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్లుగా అది ఫెయిల్యూర్ అయ్యేంత వరకు మనకు తెలియదు. కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి ఏంటంటే ఫేస్ లో స్వెల్లింగ్ కనిపిస్తుంది, కాళ్ళలో వాపు కనిపిస్తుంది, టైట్నెస్ ఉంటుంది, లెథార్జిక్ ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, బాడీలో వాటర్ అక్యూములేషన్ అయిపోతుంది. ఆల్ ద సిమ్టమ్స్. ఒక్కొక్కసారి ఏంటంటే సిమ్టమ్స్ ఉండవు, బట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుంది. సో కిడ్నీ డజంట్ హ్యావ్ ద కిడ్నీ ఫంక్షన్ సరిగా చేయదు. మనకు ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకోండి. ఇది మనకేం ప్రాబ్లం లేదమ్మా, స్టిల్ వారంకోసారి తీసుకోండి, ఏం ప్రాబ్లం ఉంది. అండ్ ఇట్ ఈస్ అవైలబుల్, వీఆర్ నాట్ స్పెండింగ్ ఎనీ మనీ ఆల్సో. చాలా మంది మాకు USA పేషెంట్స్, జర్మనీ పేషెంట్స్ ప్యాక్ చేసి తెప్పించుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే ఆకులు దొరకవు అక్కడ. నీమ్ పౌడర్, ఈ పీపుల్ పౌడర్ పంపిస్తారు. సంథింగ్ బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ 100% ఇది వర్క్ 80%. సో మనం ఇండియాలో ఉండి మన పక్కనే ఉంది. మనం డాక్టర్కి వెళ్ళి, హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టాలని లేదు కదా. జస్ట్ మన ఇంటి పక్కన ఉన్న దాని వైద్యాన్ని మనం తప్పకుండా ట్రై చేయాలి. నార్మల్ పేషెంట్ చూడ ఒక్కొక్క కాలంలో ఇంగ్లీష్ జమానా టైంలో దీన్ని గోల్డెన్ ట్రీ అనేవారు. సో అప్పుడు అన్ని ఊర్లలో మన తాతలు ముత్తాతలు ప్రతి ఊర్లలో వేప చెట్టు ఉంటుంది. ఇదే అన్ని ట్రీట్మెంట్ వాడేవారు. వేప ఆకు వాడేవారు, వేప ఆయిల్ వాడేవారు, వేపతోన బార్క్తోన బ్రష్ చేసుకునేవారు. మల్టీపర్పస్ బెనిఫిట్స్ ఉన్నాయి. దిస్ వన్ ఆఫ్ ద గోల్డెన్ ట్రీ అంటారు దీన్ని. చాలా ఔషధాలు ఉన్నాయి. ఈవెన్ పెస్టిసైడ్స్ కూడా చేస్తున్నారు దీనివల్ల. వెరీ వెరీ ఉపయోగపడుతుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు అండ్ ఈజీ అవైలబిలిటీ ఉంది. ఇదైతే రావి ఆకు కూడా ప్రతి దగ్గర అవైలబిలిటీ ఉంది. ప్రతి ఒక్కరు దీన్ని ట్రై చేయండి. డౌట్ ఉన్న ఈ ట్రీ కాంబినేషన్స్, ఈ ట్రీస్ ఖచ్చితంగా దేవాలయాల్లో ఉండాలి అనేది ఒక ప్రోటోకాల్ అవునమ్మా. రావి ఆకు అందు గురించి చూడండి, ఎప్పుడో ప్రతి గుడిలో రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అసలు చాలా బెనిఫిట్. ఈవెన్ మేము క్యాన్సర్ కూడా ట్రై చేస్తున్నాం. దీనికి రావి ఆకు డికాక్షన్ ఆల్రెడీ ట్రై చేసాం. చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఇస్తున్నాము. మీకు మళ్ళీ నెక్స్ట్ పోడ్కాస్ట్ లో చెప్తాను, క్యాన్సర్ గురించి చెప్తాను. ఏజ్ తో సంబంధం లేకుండా కూడా ఇబ్బంది పెడుతుంది ఇది. కిడ్నీ సంబంధిత సమస్యలు అనేవి. అయితే డాక్టర్ గారు, యూరిన్ చాలా సేపు అలా హోల్డ్ చేయడం వల్ల కూడా ఈ కిడ్నీ ఇష్యూస్ స్లోగా ఇన్ఫెక్షన్ అవుతుంది. డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. చాలా మంచి హోమ్ రెమెడీ. ఉన్నా లేకపోయినా కిడ్నీ ఇష్యూ
మనం తీసుకుంటే దానివల్ల బెనిఫిట్సే కదా. నష్టం అయితే లేదు. మ్మ్. ఓన్లీ మోడరేట్గా తీసుకోవాలి, ఓవర్గా తీసుకోవద్దు. అవును. రోజు ఒకసారి 2 సార్లు తీసుకోవాలి, జనరల్ గా బాగుందని కూడా మీలాంటి ఎక్కువ డాక్టర్స్ తీసుకోవద్దు. ఏదైనా ఇలాంటి హోమ్ రెమెడీస్ చెప్తే కషాయాలు అప్పుడు కరోనా టైంలో కషాయాలు తీసుకున్నారు కానీ ఎక్కువగా తీసుకోవడం సైడ్ ఎఫెక్ట్స్ రావడం అవునమ్మా. జరిగింది, మనం చూసాం. ఇప్పుడు నేను ఒక గ్రీన్ జ్యూస్ చెప్తున్నాను మన Okay. ప్రేక్షకులకు. దీనివల్ల మ్మ్. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది, డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, కిడ్నీ డీటాక్స్ అవుతుంది, చాలా రకాల ప్రాబ్లమ్స్. ఈ నాట్ గో టు డాక్టర్, మీ ఇంట్లో ఉండేటివే. మ్మ్. దీన్ని కరేపాకు, దీన్ని కొత్తిమీర అంటారు, అవును. కొరియాండర్ లీవ్స్. మ్మ్. కొరియాండర్ లీవ్స్, దీన్ని లెట్యూస్ అంటారు, లెట్యూస్. అవును. లెట్యూస్, ఇదేమో పుదీనా, మ్మ్. మింట్ లీవ్స్. మ్మ్. లెట్యూస్, కొత్తిమీర, పుదీనా అండ్ కరీపత్తా. ఓకే. దిస్ ఇస్ కరేపాక్. ఓకే, ఇవన్నీ గ్రీన్. దానిలో కావాల్సి ఒక పాలకు కూడా యాడ్ చేయండి. చేసేసి ఒక గ్రీన్ యాపిల్, మ్మ్. ఇవన్నీ గ్రీన్ యాపిల్ యాడ్ చేసేసి గ్రైండ్ చేసి రోజు 10 o'clock 10:30 11 o'clock తీసుకోవడం వల్ల మ్మ్. బాడీ క్లెన్స్ అవుతుంది, కాన్స్టిపేషన్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. ఇది ఆల్ క్లోరోఫిల్ ఉంటుంది దీని లోపల. Oh. ఇది ఆల్ హెల్ప్స్ టు క్లెన్స్ ద బాడీ, డీటాక్స్ అవుతుంది. Okay. మన ఇంట్లో ఉండేటివే, ఇవన్నీ ఇంట్లో ఉండేటివే. మ్మ్. సపోజ్ రోజు ఆకులు మారవండి, మ్మ్. రోజు తీసుకోకుండా వారంకి 2 సార్లు తీసుకోండి, 3 సార్లు తీసుకోండి. మ్మ్. ఇఫ్ పాసిబుల్ మీకు అవైలబిలిటీ ఉంటే ఒక లెమన్ కూడా, మ్మ్. లెమన్ కానీ ఆమ్లా మ్మ్. యాడ్ చేస్తే ఇంకా దీని ఎఫెక్ట్ ఇంకా డబుల్ ట్రిపుల్ అయిపోతుంది. ఓకే, గ్రీన్ యాపిల్ యాడ్ చేసుకోవచ్చు. ఆర్ లెమన్. గ్రీన్ యాపిల్ ఇస్ బెస్ట్. Ah. కొన్ని ఊర్లలో గ్రీన్ యాపిల్ డిస్ట్రిక్ట్ లో ఉండదు, అవును. విలేజెస్ లో Ah. ఉండదు, కాబట్టి ఆమ్లా కూడా లేదనుకోండి లెమన్. బీపీ ఈజీ, కంట్రోల్ అవుతుంది, బీపీ కూడా కంట్రోల్ అవుతుంది, డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది, బాడీ డీటాక్స్. బాడీ డిటాక్స్ అవుతుంది, కిడ్నీ ఫంక్షన్ పెరుగుతున్నాయి. మల్టిపుల్ బెనిఫిట్స్ ఆర్ దర్. బాడీ రిజనరేట్ అవుతుంది. అవును. చూడండి, ఒక్కొక్కటి మీకు బెనిఫిట్ చెప్తాను. ఈ కరేపాకు వల్ల మేము చాలా రీసెర్చ్ చేసాం, దీనివల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. జస్ట్ ఇన్ని కరేపాకులో ఒక 100 ml వాటర్లో వేసేసి బంచ్ బాయిల్ చేసి 100 ml షుడ్ బికమ్ 50 ml. దెన్ డ్రింక్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల మీకు 1 weekలోనే రిజల్ట్ తెలుస్తుంది. ఓకే. చూడండి, దిస్ పుదీనా ఈజ్ గుడ్ ఫర్ స్టమక్ ప్రాబ్లమ్స్. మ్మ్. మీరు లంచ్లో ఎప్పుడైనా ఆయిలీ ఫుడ్ తీస్తున్నారు అనుకోండి, పుదీనా పక్కన పెట్టేసుకొని టేక్ దిస్ మచ్ పుదీనా, మ్మ్. ఇట్ టేక్స్ కేర్ యువర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఆల్సో. ఇంకోటిది కొరియాండర్ ఇస్ రాంబాణం లాగా పనిచేస్తుంది, థైరాయిడ్ గురించి పనిచేస్తుంది, కిడ్నీ పేషెంట్స్కి పనిచేస్తుంది. ఒక బంచ్ కొరియాండర్ వాటర్లో వేసి బాగా బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి తీసుకోండి. లెట్యూస్ ఇస్ హై ఫైబర్, దీనివల్ల కాన్స్టిపేషన్ తగ్గుతుంది. మ్మ్. అమెరికాలో ఎవ్రీబడి టేక్ దిస్ మచ్ క్వాంటిటీ అవును. లెట్యూస్. వాళ్ళ మెయిన్ ఫుడ్ లెట్యూసే ఉంటుంది. మ్మ్. సో వెరీ వెరీ ఎఫెక్టివ్. మ్మ్. నేను అందరికీ రికమెండ్ చేస్తున్నామని అంటే లంచ్లో మ్మ్. 2 plates పెట్టుకోవాలి. మ్మ్. మనం జనరల్గా మనం వీ కీప్ ఓన్లీ 1 plate, అవును. కీప్ 2 plates. మ్మ్. మన బాడీ వెయిట్ ఎగ్జాంపుల్ 70 ఉందనుకోండి, 70 into 5 grams ఎంత అవుతుంది? 350 grams. మ్మ్. 350 grams అంతా సెలెక్ట్ చేసుకోవాలి. అవన్నీ గ్రీన్స్, క్యారెట్, బీట్రూట్, క్యారెట్, గ్రీన్స్ అన్నీ తీసుకున్న తర్వాత మెయిన్ ఫుడ్ ప్లేట్ తీసుకోవాలి. దానివల్ల హై ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి, డిసీజెస్ అన్ని తగ్గిపోతాయి. ఇది తిన్న తర్వాత మ్మ్. బాడీ వెయిట్ ఇంటూ 5 grams తీసుకున్న తర్వాత ఫుడ్ ప్లేట్ టచ్ చేయాలి. దీనివల్ల ఆల్ అవైలబుల్ మన ఇంట్లో ఉండేటివి ఇవన్నీ. ఎస్ డాక్టర్ గారు, చాలా చక్కటి గ్రీన్ జ్యూస్ చెప్పారండి. నిజంగా మీరు చెప్పిన గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్ని చూస్తుంటే కళ్ళకి ఎంతో ఇంపుగా అవును, అనిపిస్తుంది. కళ్ళకు కూడా మంచిది, బాడీకి మంచిది, ఈజీ. ఇంకోటి ప్రతి ఇంట్లో అవైలబిలిటీ ఉంటుంది. Yes, sir. నాట్ డూ ఎనీథింగ్. ప్రతి ఇంట్లో అట్లీస్ట్ 2-3 అని ఉంటాయి. అవును. ఇంకోటి దానిలో పాన్ లీవ్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే. ఎవ్రీడే 5 varieties ఆఫ్ లీవ్స్, అందర్ యూ కెనాట్ పాన్ లీవ్స్, ఎవ్రీడే చేంజ్. ఎస్. వెజిటబుల్స్ లో ప్రాణశక్తి ఉంటుంది, అవి మనకి చాలా రకాల ఆరోగ్య లాభాలు అవునమ్మా, కలిగిస్తాయని అవును, చెప్తుంటారు. 100% రైట్. ఎస్. అయితే ఇంకా ఏమైనా ఉన్నాయా మాకు తెలియని జ్యూసెస్ కానీ మేము ఖచ్చితంగా ఆహారంలో యాడ్ చేసుకోవాల్సినవి కానీ? అవునమ్మా, యాక్చువల్గా ఏంటంటే మనం కిడ్నీ గురించి మాట్లాడుతున్నాము. కిడ్నీ వాళ్ళకి మేము రామబాణం లాగా మ్మ్. చాలా రీసెర్చ్ చేసాము. ఒక లంచ్లో ఒక 1/2 kg ఇస్తాం. ఇది ఒక సొరకాయ మొత్తం ఇస్తాం లంచ్లో మేము. ఇదేమో డిన్నర్లో ఇస్తాం. ఓకే. ఇది సొరకాయ, ఇది బీరకాయ. ఎస్. ఈ 2 అనేది కిడ్నీ వాళ్ళకు చాలా బాగా రిజల్ట్ ఉంది. సో దీన్ని ఏం చేస్తామంటే ఒట్టి ఇదే ఇస్తాం, వేరే రైస్ చపాతి ఏమి ఇయ్యం. ఓకే. ఓన్లీ దీన్నే ఒక లోకి కలుపు కానీ లోకి కిచిడి లాగా చేస్తాం. దీన్ని ఓన్లీ దిస్, నథింగ్ ఎల్స్. ఇదే ఇస్తాం. ఒక 10 days తీసుకోవడం వల్ల మీ క్రియాటిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్. సింపుల్, ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. ప్రతి ఒక్క అవైలబిలిటీ ఉంది. అవైలబిలిటీ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే సొరకాయ అప్పుడప్పుడు 1,00,000లో ఒకటి చేదు వస్తుంది. మనం కొంచెం టేస్ట్ దీన్ని కట్ చేసి మనం తినే ముందర కొంచెం టేస్ట్ చేసి తినాలి. లంచ్లో ఇది ఇస్తున్నాం ఒక 15 days. ఇది బీరకాయ చాలా రాంబాణం లాగా పనిచేస్తుంది కిడ్నీ పేషెంట్స్కు, ఈజీలీ అవైలబిలిటీ ఉంది. సో దీన్ని కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల ఒకటే ఆఫ్టర్నూన్, లంచ్లో, ఇది డిన్నర్లో తీసుకోవడం వల్ల కిడ్నీ పేషెంట్స్కు దానిలో క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, GFR పెరుగుతుంది.
యూరిన్ అవుట్లో కూడా బాగుంటుంది. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆల్సో. ఆబ్వియస్ గా మనము వెయిట్ కూడా తగ్గుతాం. వెయిట్ కూడా తగ్గుతుంది. Yes, sir. దీంతో పాటు ఇంకొక కిడ్నీ వాళ్ళకి ఇంకొక వెజిటబుల్ నేను చెప్తున్నాను ఏంటంటే ఇది బ్రకోలీ. ఇది ఆల్సో దీనిలో హై ఫైబర్ ఉంటుంది, కిడ్నీ వాళ్ళకి చాలా మంచిది. అవును. ఇది కూడా రెడ్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్. జనరల్గా అందరూ ఒకటి గ్రీన్ క్యాప్సికమ్ వాడతారు, ఇవన్నీ వాడరు. ఇట్ కంటైనింగ్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో దే ఆల్సో షుడ్ ట్రై దిస్ రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, బ్రకోలీ. ఉండాలని చెప్తారు. కలర్ఫుల్ ఉండాలి, సో దట్ ఇట్ కంటైనింగ్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్. దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వన్ షుడ్ ట్రై మల్టీ కలర్ వెజిటబుల్. దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ పేషెంట్స్కి మేడం ఇది దిస్ ఆల్సో గుడ్. హై ఫైబర్ ఉంటుంది, వెరీ గుడ్. ఇట్ కంటైనింగ్ లాట్ ఆఫ్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కిడ్నీ పేషెంట్స్కి హై ఫైబర్ ఉంటుంది, మోషన్స్ ఫ్రీ అయిపోతాయి, జనరల్ హెల్త్ బాగుంటుంది. ఇది కూడా కరేలా జ్యూస్ తీసుకోవచ్చు, కాకరకాయ సూప్ జ్యూస్ తీసుకోవచ్చు కిడ్నీ పేషెంట్స్. దాని కరేలా కర్రీ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇట్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్. అంటే జనరల్ గా వేడి చేస్తుంది అట్లా చెప్తారు. లేదు, అట్లా ఏముండదు. దానిలో కావాల్సి కొంచెం ఆమ్లా వేసేసుకోవచ్చు, కాకరకాయలో కొంచెం ఆమ్లా వేసేసుకోవచ్చు. కొంచెం ఇంకోటి ఏందమ్మా, అది మన అందరికి తెలుసు, ఇది బూడిద గుమ్మడికాయ అంటారు, మన ఇంటి ముందర కడుతుంటారు. ఇది మన ప్రాణశక్తి ఇస్తుంది అనమాట. ఇది ఇట్ ఈస్ గుడ్. జనరల్గా ఇది హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ బ్లాక్స్ కూడా మేము చెప్తున్నాము. బాడీ రిజనరేషన్ పనిచేస్తుంది, బాడీ టాక్సిన్స్ పనిచేస్తుంది. యూరిన్ సరిగా ఫ్లో లేదనుకోండి దాన్ని కూడా పనిచేస్తుంది. కిడ్నీ పేషెంట్స్ మేము మా వెల్నెస్ సెంటర్లో మా దగ్గర డైటీషియన్స్ ఉన్నారు, వెల్ ఎక్విప్డ్ కిచెన్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 10 మంది పనిచేస్తారు మా వెల్నెస్ సెంటర్లో. కిచెన్లో ఓన్లీ కిచెన్ డిపార్ట్మెంట్. వాళ్ళందరూ ఏ పేషెంట్కి ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి చేస్తారు. డయాబెటిక్స్ అనుకో డయాబెటిక్ ఫుడ్ ఇస్తారు, కిడ్నీ వాళ్ళకి కిడ్నీ ఫుడ్ ఇస్తారు, వెయిట్ లాస్ వాళ్ళకి వెయిట్ లాస్ ఫుడ్ ఇస్తారు, అనీమిక్ హెమోగ్లోబిన్ తక్కువ ఉంది దానికి హెమోగ్లోబిన్ ఫుడ్ ఇస్తారు. అలా ఇది కిడ్నీ పేషెంట్స్కు ఇది యాష్ గాడ్ బూడిద గుమ్మడికాయ అంటారు, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇట్స్ వెరీ ఎఫెక్టివ్. జ్యూస్ చేసుకోవచ్చు, కర్రీ చేసేసుకోవచ్చు, ఎనీథింగ్ యూ కెన్ టేక్. ప్లస్ ఇంకొకటి ప్రతి ఒక్కరు తీసుకునేది ఇది తెలుసు, ఇవన్నీ మొక్కబుట్ట అందరు ఇలా తినేసేసి ఇత్తులు తీసేసి జుట్టు పడేసేస్తారు. దీన్ని కార్న్ సిల్క్ అంటారు. కార్న్ సిల్క్ అంటారు, చాలా ఎఫెక్టివ్. మేము ఒక పేషెంట్ ఒక 20 years నుంచి స్కిన్ ప్రాబ్లం ఉండే, ఆమెకి జస్ట్ ఆమె అబ్రాడ్లో ఉంది, నా దగ్గర రావడానికి 1 month అవుతుందంటే 1 month వరకు ఇది తీసుకోమ్మా అని చెప్పాను. ఇది అమెరికాలో ఉంటుంది. ఆమె స్కిన్ ప్రాబ్లం ఉంటే కూడా చెప్పాము. కార్న్ సిల్క్ ఒక 50 grams తీసుకొని వాటర్లో 100 ml వాటర్లో బాయిల్ చేసి 100 ml షుడ్ బికమ్ 50 ml రోజు 2 సార్లు తీసుకోమన్నాను. ఆమెకు 15 daysలో స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గిపోయింది. మేము కిడ్నీ పేషెంట్స్ కూడా ఇది ట్రై చేస్తున్నాం. క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, యూరిన్ అవుట్పుట్ పెరిగిపోతుంది, చాలా రిజల్ట్స్ ఉన్నాయి. అందరు పడేసేస్తుంటారు, మొక్కబుట్ట తీసేసుకొని తెలియదు కాబట్టి. నార్మల్గా ఏంటంటే సాయంకాలం మీరు మొక్కబుట్ట ఎప్పుడైతే తీసుకుంటారో ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఈ కార్న్ సిల్క్ను ఒక 50 grams 25 grams తీసుకొని సాయంకాలం ఎప్పుడైతే మొక్కబుట్ట కొంటారో ఆ రోజు దీన్ని టీ తాగండి. డోంట్ యాడ్ మిల్క్ ఎనీథింగ్, జస్ట్ టీ తీసుకోండి. చక్కగా జస్ట్ కషాయంలో టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఐ విల్ గివ్. సిల్క్ వాటర్లో వేసేసి కొంచెం ఒక 3-4 minutes బాయిల్ చేసి తీసుకోవడం వల్ల ఇట్స్ వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్తీ. దీనివల్ల కిడ్నీ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా చాలా న్యాచురల్ వేస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఈ కిడ్నీ పేషెంట్స్కు హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే కిడ్నీస్ ఒక హార్మోన్ తయారు చేస్తుంది. కిడ్నీ ఫెయిల్ ఉన్నప్పుడు హార్మోన్ తయారు చేయలేదు, ఎరిథ్రోపాయిటిన్. దాని గురించి మేము కొన్ని డైట్లో కొంచెం చెప్తున్నాను. క్యారెట్, బీట్రూట్ అండ్ పోమోగ్రనేట్. క్యారెట్, బీట్రూట్, పోమోగ్రనేట్ రోజు మార్నింగ్ ఇస్తాం మా వెల్నెస్ సెంటర్లో. దానివల్ల హిమోగ్లోబిన్ కొంచెం పెరుగుతుంది, జనరల్ హెల్త్ పెరుగుతుంది. డాక్టర్ గుప్తాస్ పతంజలిస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ న్యూ బోయిన్పల్లిలో ఉందమ్మా. సో మా దగ్గర ఏంటంటే ఇన్పేషెంట్స్ లేదు, కానీ ఈ మధ్యలో చాలా మంది డిస్ట్రిక్ట్స్లో వచ్చి చుట్టుపక్కల హోటల్స్లో ఉంటున్నారు. ఒక 20 మందికి ఇన్పేషెంట్స్ కూడా ప్రొవిజన్ పెట్టాం. ఒక 20 members దూరం నుంచి వస్తున్నారు, వాళ్ళు ఓల్డ్ పీపుల్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇన్పేషెంట్ కూడా పెట్టాము. ప్రతి ఒక్కరు కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు, ప్రాబ్లం ఉన్న వాళ్ళు, డాక్టర్ గారు డయాలిసిస్ చెప్పిన వాళ్ళు దే షుడ్ ట్రై. మా దగ్గర ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు, నష్టం లేదు. మా దగ్గర రావాల్సిన కూడా అవసరం లేదు. దే కెన్ ఆల్సో ట్రై హోమ్ రెమెడీస్. అవన్నీ ట్రై చేసి కాకుంటే మా వెల్నెస్ సెంటర్కి వస్తే మేము ట్రీట్మెంట్ చేస్తాం. కిడ్నీ డీటాక్స్ చేస్తాము, కిడ్నీ ప్యాక్ చేస్తాము, కిడ్నీ మసాజ్ చేస్తాము, ఒక 50 రకాల ట్రీట్మెంట్ చేస్తాం మా దగ్గర. ఒక టబ్ ఉంటుంది, టబ్లో హర్బ్స్ మెడిసిన్స్ అనేసి పేషెంట్ పడుకోబెట్టేస్తాం ఒక 40 degrees టెంపరేచర్లో. సో పేషెంట్ ఆ కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది. సోనా డీటాక్స్ ఉంది, ఫుట్ మసాజ్ ఉంది,
చాలా రకం మా డాక్టర్స్ అందరు ఎగ్జామ్ చేసి థెరపీస్ అని చెప్తాం అట్లా. ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. వైద్యాలన్నీ ఒక చోటే ఉన్నాయి, అన్ని వైద్యాలన్నీ ఒక చోటే, ఆయుర్వేదం ఉంది, హోమియోపతిక్ ఉంది, ఆయుర్వేదిక్ ఉంది, నేచురోపతి ఉంది, యోగా ఉంది, అన్ని. ఇంకోటి మా దగ్గర హవన్ థెరపీ ఉంది. సపోజ్ ఎవరికైనా స్లీప్లెస్నెస్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, మనం మీద సపోజ్ ఎవరికైనా బీపీ ప్రాబ్లం ఉంది, హెడేక్ ప్రాబ్లం ఉంది, ఏదైతే టాబ్లెట్ నోట్లో వేసుకోవాలో ఆ టాబ్లెట్ హవన్లో వేసేస్తాం మేము. మా దగ్గర హవన్ చేపిస్తాం రోజు సాయంకాలం 7 o'clock. ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళకి నేర్పించి ఇంటికి తీసుకోము. చిన్న చిన్న హవన్ కుండీలు కూడా ఉన్నాయి. తలనొప్పి టాబ్లెటే హవన్లో వేసేస్తాము. ఎయిర్ వల్ల గాలి పీల్చుకోవడం వల్ల హెడేక్ తగ్గుతుంది. అలా ది పేషెంట్స్ నీడ్ నాట్ టేక్ ద మెడిసిన్ ఆల్సో, ద స్మెల్ ఇట్ సెల్ఫ్ విల్ క్యూర్ ద ప్రాబ్లమ్. సో అన్ని నేషనల్ థెరపీస్ కాబట్టి నా స్లో బై డే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. మన ఒక పేషెంట్ కెనడా నుంచి వచ్చారు, ఆమె క్రియాటినిన్ 12 ఉంది. సో డాక్టర్స్ అడ్వైస్ ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఆమె కెనడాలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కొంచెం కష్టమే. షీ కేమ్ టు హైదరాబాద్ అండ్ స్టేట్ ఇన్ మ్యారెట్లో ఉండి రోజు మా 4.5 hours ట్రీట్మెంట్ చేసుకొని ఆమె అన్ని యోగా చేసి ఎక్సర్సైజ్ చేసేస్తే ఆమెకు ఆల్మోస్ట్ 1 monthలో 12 ఉన్నది 7.5 అయింది. సో అలా మాతో చాలా టెస్ట్ మనంతా రికార్డ్ మెయింటైన్ చేస్తాం. బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్, బిఫోర్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్. సో మెజారిటీ మేము 100% చెప్పలేము, ఒక 80% 90% కిడ్నీ పేషెంట్స్కి వాళ్ళకు మంచి రెస్పాన్స్ ఉంది, రిజల్ట్ ఉంది. దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళ స్వెల్లింగ్ తగ్గుతుంది, వాపు తగ్గుతుంది. మళ్ళీ వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. మళ్ళీ మా ట్రీట్మెంట్ అయినాక వాళ్ళ కిడ్నీ స్పెషల్ వాళ్ళు అంటున్నారు, ఎలా తక్కువైంది, 3 సార్లు డయాలసిస్ చేసేవాళ్ళు 2 సార్లు చేసుకుంటున్నారు, 2 సార్లు చేసుకునే వాళ్ళు ఒకసారి చేసుకునే వాళ్ళు వారంకి ఒకసారి, వారంకి 15 రోజులు ఒకసారి మెల్లమెల్లగా కిడ్నీ ఫంక్షన్స్ ఎలా ఇంప్రూవ్ అవుతుందో వాళ్ళ డయాలసిస్ తగ్గుతుంది. అండ్ ఎవ్రీబడి షుడ్ ట్రై, బికాస్ ఇట్ ఇస్ ఆల్ నేచురల్ ట్రీట్మెంట్స్, సైడ్ ఎఫెక్ట్ లేదు. కానీ ఏంటంటే ఎంత ముందు వస్తే అంత బెటర్. స్టార్టింగ్లో కిడ్నీ ఫెయిల్యూర్ వస్తే బెటర్. 2 years అయింది, 3 years అయింది, 4 years అయింది, ఎంత లేట్గా వస్తే మా దగ్గర ట్రీట్మెంట్ కూడా అంత కష్టం. క్రియాటినిన్ నార్మల్ ఈజ్ 1.2 ఉంటుంది. క్రియాటినిన్ 2, 2.5, 3, 4, 5 అయినా పర్లేదు. మా దగ్గరికి వచ్చేవాళ్ళు 11, 12, 13, 14లో కూడా వస్తున్నారు. మన ఒక పేషెంట్ లండన్ నుంచి వచ్చాడు, అతను క్రియాటినిన్ 32. మేమే షాక్ చేసాం. అతని ఏజ్ ఓన్లీ 28 years. బికాస్ లండన్లో అతను వంట చేసుకోలేదు, అతను జంక్ ఫుడ్ తిన్నాడు. ఎవ్రీడే జంక్ ఫుడ్, వెయిట్ పెరిగిపోయాడు, నో ఎక్సర్సైజ్, స్ట్రెస్, టెన్షన్, అన్నిటి వల్ల కిడ్నీ ఫంక్షన్ కిడ్నీ ఫెయిల్యూర్. చెప్పినట్లుగా డాక్టర్ గారు బీపీ అనేది చాలా మంది చెక్ చేయించుకోరు. సో దాని వల్ల కూడా ఇది కిడ్నీ మీద ప్రభావం డెఫినెట్గా దానివల్లనే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. అట్లా అందుగురించి రొటీన్గా ర్యాండమ్లో బీపీ చెకప్ చేసుకోవాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ షుగర్ టెస్ట్ చేసుకోవాలి. ఇయర్లీ ఒకసారి అట్లీస్ట్. ఈ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఏంటంటే సీరం క్రియాటిన్, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ క్రియాటిన్ విల్ మార్క్, దానిని బట్టి మీ కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా. ఇది ఓన్లీ 100-200 rupees టెస్ట్. అదొక టెస్ట్ చేయించుకోండి. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ జస్ట్ సింపుల్గా 50 rupeesలో అయిపోతుంది. జస్ట్ యూరిన్ ఎగ్జామినేషన్లో యూరిన్లో ఏమన్నా ఆల్బ్యూమిన్ పోతుందా, ప్రోటీన్ పోతుందా, ఇంకేమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, అన్నీ తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం అలర్ట్ కావచ్చు. సో కొంచెం ప్రాబ్లం ఉందనుకోండి, మనం ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ప్రాబ్లం ఎక్కువైందనుకోండి, ట్రీట్మెంట్ కూడా కష్టం, అవన్నీ డిఫికల్ట్ ఆల్సో. లైక్ దట్ ఎర్లీ డిటెక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా పైనాపిల్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్. పైనాపిల్ మేమేం చేస్తామంటే మేము కొత్తిమీర చట్నీ చేస్తాం పేషెంట్స్కు. ప్రతిరోజు ఒట్టి కొత్తిమీర తినలేరు కదా, కొత్తిమీర, పుదీనా, పైనాపిల్ వేసి గ్రైండ్ చేస్తాం. మీరు ఎప్పుడు తినలే కొత్తిమీర, పుదీనా, పైనాపిల్. ఒకరోజు కొత్తిమీర, పుదీనా, జామకాయ, ఒకరోజు కొత్తిమీర, పుదీనా, ఇంకా యాపిల్. సో పేషెంట్స్కి ఏంటంటే వీ డోంట్ యూజ్ సాల్ట్. మా కిడ్నీ పేషెంట్స్కి ఎవ్వరికి సాల్ట్ 99% ఓన్లీ 1 gram కొంచెమే వాడతాం. కాబట్టి వాళ్ళకి టేస్ట్ ఉండదు. టు ఎన్హాన్స్ ద టేస్ట్ వీఆర్ డూయింగ్ ఆల్ ద R&D. కిడ్నీ పేషెంట్స్ మేము వీఆర్ ఓన్లీ రికమెండింగ్ 1 or 2 grams అంతే. 2 grams మ్యాక్సిమం 2.5 grams వస్తాం అంతే. సరిపోదు వాళ్ళకు. ఓవరాల్గా మనం 5 grams 6 grams తీసుకుంటాం. కాబట్టి వాళ్ళకి టేస్ట్ ఉండదు. ఫుడ్ అంతా మనం ఇచ్చే ఫుడ్ ఏం టేస్ట్ ఉండదు. కాబట్టి ఇవన్నిటితోన ఈ ఫుడ్ ఫ్లేవర్స్తోన ఎన్హాన్స్ చేస్తాం. మాతో R&D యూనిట్ ఉంది. పేషెంట్స్కు టేస్టీ ఫుడ్ ఎలా చేయాలి. సో చాలా మంది మిల్లెట్స్ చేసుకుంటారు, కానీ డాక్టర్ గారు బాగాలేదు టేస్ట్. మా దగ్గర ఒకసారి మిల్లెట్స్ తింటే ప్రతిసారి తినాలనిపిస్తుంది. చాలామంది ఓన్లీ ఒకటి లంచ్ కూడా వస్తారు కేఫ్టీరియా లాగా. మన ఒకతను వచ్చాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళ డాక్టర్ ఇంట్లో మిల్లెట్స్ తినడం లేదంటే ఒకసారి మా దగ్గర తీసుకొచ్చాడు తిన్నది. సో బయట హోటల్కి వెళ్ళే బదులు మా కెఫ్టీరియాకి వస్తారు. వీఆర్ ఓన్లీ ఛార్జింగ్ 100 rupees ఛార్జ్ చేస్తున్నాం. 100 rupeesలో వి గివ్ రాగి రోటీ ఇస్తాము, మిల్లెట్స్ ఇస్తాము, ఒక దాల్ ఇస్తాము, వెజిటబుల్ ఇస్తాము, సలాడ్ ఇస్తాము, సూప్ ఇస్తాము. సో మెనీ థింగ్స్ విల్ గివ్. సో దట్ వాళ్ళకి ఏంటంటే ఒక్కసారి తింటే అలవాటు అయిపోతుంది. ప్లస్ మా ఇన్ హౌస్ కిచెన్ స్టాఫ్
నేర్పిస్తాం. ఫుడ్ ఎలా చేయాలి, ఎలా టేస్టీ చేయాలి, ఎలా ప్రిపేర్, దెన్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. ఆహారమే ఔషధం, అవునమ్మా. ఆ కాన్సెప్ట్ లో వెళ్తూ ఉన్నారు. అన్ని రకాల వైద్యాలన్నీ మీ ఒక రూఫ్ కింద అవును. ఉన్నాయి. ఈ మధ్యలో చాలా మందికి హార్ట్ బ్లాక్ గురించి అడుగుతున్నారు. డాక్టర్ గారు మా హస్బెండ్ హార్ట్లో బ్లాక్ ఉందండి, 60% బ్లాక్ ఉంది, 70% బ్లాక్ ఉంది, డాక్టర్ గారు స్టెంట్ వేస్తామంటున్నారు, యాంజియోగ్రామ్ చేస్తామంటున్నారు అంటున్నారు. దాన్ని కూడా మేము చాలా ఒక హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ కూడా రీసెర్చ్ చేసి ఒక కార్డియాలజిస్ట్తో మేము జాయింట్ వెంచర్లో చేస్తున్నాము. నేను ఒక మన ప్రేక్షకులకు అది హార్ట్ గురించి కూడా ఒక 3 జ్యూసెస్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్. ఫస్ట్ వీక్ ఏమో సొరకాయ జ్యూస్ 250 ml తాగాలి. సెకండ్ వీక్ ఏమో బూడిద గుమ్మడికాయ జ్యూస్. థర్డ్ వీక్ ఏమో కీరా జ్యూస్. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ 250 ml తాగాలి. ఎక్కువ ప్రాబ్లం ఉందనుకోండి 2 times కూడా తీసుకోవచ్చు. అలా 6 weeks తీసుకోవడం వల్ల మన బ్లాక్స్ ఒక 10%, 20%, 30% తగ్గుతుంది. పేషెంట్ ఫీల్ కంఫర్టబుల్. అతనికి ఆయాసం వచ్చింది అనుకోండి, ఆయాసం తగ్గుతుంది, చెస్ట్ పెయిన్ తగ్గుతుంది. ఈ ఫీల్ మచ్ కంఫర్టబుల్ విత్ దిస్ జ్యూసెస్. సైడ్ ఎఫెక్ట్ లేదు. మీరు అంటారు డాక్టర్ గారు మాకు ఉన్నదో లేదో ఎలా తెలుసుకోవాలి, లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇది ఓన్లీ జ్యూసెస్ ఓన్లీనా. ఇన్స్టెడ్ ఆఫ్ డైలీ తీసుకునే బదులు లేని వాళ్ళు వారంకి 2 సార్లు తీసుకోండి, 3 సార్లు తీసుకోండి. ఇట్ విల్ ఇంప్రూవ్ దేర్ హెల్త్ ఆల్సో. జనరల్ హెల్త్ కూడా పెరుగుతుంది, బ్లాక్స్ ఉంటే క్లియర్ చేస్తుంది. లేవనుకోండి ఇది ప్రివెంట్ చేస్తుంది. ప్లేక్స్, ఆర్టరీస్లలో కాల్షియం ప్లేక్స్ ఉంటాయి, ఆ ప్లేక్స్ కూడా క్లియర్ చేస్తుంది. న్యాచురల్ థెరపీస్. మీ సెంటర్ ని ఒకసారి నేను కూడా విజిట్ చేయాలి. అక్కడ ఉన్న రకరకాల థెరపీస్ ఏంటి? అవును, అంటే ఒక రోజుతో ఆ షూట్ అయిపోదు అనుకుంటున్నాను. ఒక రోజు అయిపోతుంది, ఒక 5-6 hours అయితే అయిపోతుంది. ఏంటంటే అక్కడ థెరపీస్ ఏముంటాయి, ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, అసలు డైట్ ఎలా ఉంది, పేషెంట్స్ ఏమనుకుంటున్నారు, అసలు ఇవన్నీ నాకు తెలుసుకోవాలని ఉంది. చాలా యూస్ఫుల్ సెంటర్ ఇది. అంటే మేము వీకెండ్స్ కి బయట రెస్టారెంట్ కి వెళ్ళడం అట్లా చేస్తూ ఉంటాము. ఇప్పటి నుంచి అయితే నేను మనసు మార్చుకున్నాను, వీకెండ్ ఖచ్చితంగా సెంటర్ ని విజిట్ రండి. తప్పకుండా వచ్చేస్తే మీకు హెడ్ మసాజ్ చేస్తాము, బాడీ రిజనరేషన్ చేస్తాము. ఇంకోటి మా దగ్గర ఫేస్ రిఫ్లెక్సాలజీ అని ఒక యాంకర్స్ కు, పైలట్స్ కు ట్రీట్మెంట్ చేస్తాం. ఈ నెక్ లో, ఫేస్ లో ఒక పాయింట్ ఉంటుంది, ఫేస్ రిఫ్లెక్సాలజీ. ఎగ్జాక్ట్గా 15 minutes 20 minutes లో మనిషి పడుకుంటారు. సో ఇట్ మే బి 3 o'clock, ఇట్ మే బి 4 o'clock. It will give a relaxation to the brain. తర్వాత we have in-house yoga master ఉంటాడు ఎప్పుడు. వాళ్ళకి we teach basic exercises. మీ చిల్డ్రన్స్ ఉన్నారనుకోండి, we teach them my exercise, height పెరగడానికి, general health. So it can come with the family. Husband will take some therapies, wife will take some therapies, children will get some therapies, all will get the natural therapies. కాబట్టి వారం కోసారి 15 days కోసారి they should visit our center. ప్రాబ్లం లేకున్నా we can come for the detox therapy. Detox therapies రాసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. మన కార్ ఉందనుకోండి, మనం చూస్తాం టైం అయిందడిగా మనం సర్వీసింగ్ ఇస్తాం. 10 లక్షల కార్ ఖరాబ్ అవుతుందని సర్వీసింగ్ ఇస్తాం. కానీ మనిషి కూడా అట్లనే ఆలోచించుకోవాలి. మన ప్రాబ్లమ్స్ లేకున్నా అట్లీస్ట్ 15 days కోసారో, నెలకు ఒకసారో, 1 week ఒకసారో బాడీ డీటాక్స్, క్లెన్సింగ్, అవన్నీ థెరపీస్ చేయాలి. మా వెల్నెస్ సెంటర్లో బయటి కంట్రీ నుంచి ఒక మిషన్ తెప్పించాం, హైడ్రోకోలాన్ అంటారు. మన దసరా దీపావళికి ఇల్లు ఎలా క్లీన్ చేస్తాము, మన స్టమక్ అంతా క్లీన్ చేస్తుంది మిషన్. ఆ మిషన్ కనెక్ట్ చేస్తాము, అది మోషన్స్ వెళ్ళేది యానస్ దగ్గర పెడతాం, పైప్ పెడతాం. ద మిషన్ విల్ సెండ్ వామ్ వాటర్ రిమూవ్, కోల్డ్ వాటర్ రిమూవ్, వామ్ వాటర్ రిమూవ్, కోల్డ్ వాటర్. దాన్ని హైడ్రోకోలోన్ థెరపీ అంటారు. దానివల్ల మన స్టమక్ అంతా క్లెన్స్ అవుతుంది. మెనీ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటెడ్ విత్ ద ఈ కోలోన్ థెరపీ వల్ల. ఎందుకంటే స్టమక్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్, ఇట్ విల్ అట్రాక్ట్ ఆల్ అదర్ డిసీజ్. కాబట్టి ఫస్ట్ పేషెంట్స్కు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందల ఫస్ట్ మేము కోలోన్ థెరపీ ఇస్తాం. ఫస్ట్ డే ట్రీట్మెంట్ ఉండదు, కోలోన్ క్లెన్జింగ్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సో ఏ విధమైన హెల్త్ ఇష్యూ అయినా తగ్గిపోతుంది. కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మీ దగ్గర. ఒకసారి ఈ సెంటర్ ని సంప్రదించాలని అందరినీ కోరుకుందామండి. అక్కడ ఏముంటుంది, ఎలాంటి ఫుడ్ ఇస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అసలు ఏమిటి హెల్త్ టిప్స్ చెప్తున్నారు, అసలు అక్కడ మన జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి. లంచ్ చేసి వెళ్ళండి అందరూ. ఎస్, అంతేకాదు నిజంగా చెప్పారు డాక్టర్ గారు. నేను కూడా చాలా అంటే ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు వీకెండ్ వచ్చిందంటే ఎక్కడికో వెళ్ళే బదులు ఇలాంటి వెల్నెస్ సెంటర్కి ఒకసారి వస్తే మన ఆరోగ్యం కోసం మనం వెళ్ళి. సో అందరు కూడా ఈ విధంగా ఆలోచించాలని ఒకసారి సెంటర్ ని విజిట్ చేయాలని కోరుకుందామండి. చాలా చక్కటి రెమెడీస్ చెప్పారు, అందరు కూడా ట్రై చేయాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.